అంబటి రాంబాబు గారు ఆయన ఏజ్ ఏంటి, ఆయన గేజ్ ఏంటి, చక్కగా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోకుండా ఈ రాజకీయాలమైనటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేయడం ఏమిటి? శుభ్రంగా ఇంచక ఆయన మంచి డాన్స్ మాస్టర్, ఎంత బ్రహ్మాండంగా స్టెప్పులు వేసేస్తూ ఉంటాడు, బ్రహ్మాండంగా డాన్సులు చేసుకోవచ్చు కదా. ఈరోజు ఆయన ఆర్టిస్ట్గా ఉంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారిని ల్యామినేట్ చేసేసేవాడు ఆయన. అంత పర్సనాలిటీ పెట్టుకుని అలాంటిది చేయకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా. పోసాని కృష్ణమురళి పిచ్చివాగుడు వాగి జైలుకి వెళ్ళి, బాబోయ్ ఇంక నాకు వద్దు బాబోయ్, నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్ అని ఆయన వెళ్ళిపోయాడు. అలాగే వంశీ ఆయన కూడా ఇలాగే పిచ్చివాగుడు వాగి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ గారి మీద అన్ని పిచ్చివాగుడంతా వాగాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మన గన్నవరం విమానాశ్రమంలో ఈ వంశీ మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే ఎవరైనా అని చెప్పి చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు దోసేశారు. ఇదే పరిస్థితి రేపు పొద్దున పార్టీలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది చేశారు. ఈ అంబటి రాంబాబు గారు ఏంటంటే హాయిగా ఇంచక కారులో వెనక సీట్లో కూర్చుని ఏసీలో 2 పెగ్గులు కొట్టుకుని జీడిపప్పు తింటూ చక్కగా ఉండకుండా ఇవన్నీ ఎందుకంట. ఇప్పుడు పరిస్థితి ఏంటి, చక్కగా ఇంచక ఏసీలో కారులో వెనక సీట్లో దజ్జిగా కూర్చున్నప్పుడు డిక్కీలో పడుకున్నాడు అనమాట. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కదా, చాలా విమర్శించారు కదా. ఇదే పెద్ద మనిషి ఇదే మోతీనగర్ ఏపీ హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ ఉంటే, హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన రాలేదు, చూడడానికి కూడా రాలే కనీసం. ఇదే పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారు ఇదే మోతీనగర్ యాపిల్ హాస్పిటల్ అని 12 సంవత్సరాల క్రితం ఆయన హాస్పిటల్లో ఉంటే అప్పుడు నేను కూడా ఉన్నాను హాస్పిటల్ దగ్గర. మా అమ్మగారిని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం, పక్క రూమ్లో అంబటి రాంబాబు గారు ఫాదర్ ఉన్నారు. ఫాదర్ని కనీసం అట్లీస్ట్ ఆయన చూడడానికి కదా, చనిపోయారు నెక్స్ట్ డే నాడు. చనిపోతే ఆయన చూడడానికి కూడా రాలేనటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఇంకోళ్ళ గురించి విమర్శించడం అన్నది చాలా నీచమైన పని. వీరు శుభ్రంగా చక్కగా ఏంటంటే స్టెప్పులు వేసుకుంటూ అంబటి సుబ్బన్న నువ్వుల నూనె ఆవకాయ అన్నము హాయిగా చక్కగా ఇది చేసుకుని మామిడికాయ పప్పు వంకాయ కూర వేసుకుని ఇంట్లో కూర్చొని తిని చక్కగా ఉండకుండా ఆయన ఏదో మినిస్టర్గా చేశారు, ఏదో సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఏదో ఈ యొక్క రాజకీయంలో నేను ఏదో చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి మళ్ళీ ఈయనకి ఏదో పెద్ద పదవి ఇచ్చేసి ఏదో మినిస్టర్. అసలు ఆ పార్టీ అన్నది ఇప్పుడు ఇంక నెక్స్ట్ దానికి లేనే లేదు కదా. ఇంక వైసీపీ అన్నది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఈయనకి పదవులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు ఈ రాజకీయంగా. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ, కృష్ణమురళి, రామకృష్ణ వీళ్ళందరూ ఎలాగైతే సైడ్ అయిపోయారో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడతారు. ఎందుకంటే అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారు అంతే. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఇదేమీ లేదు. ఈ రాజకీయంగా ఏదో ఉపయోగించుకోవడం, వాళ్ళు అవసరం దూరిన తర్వాత పక్కకు దూసేయడం, ఇలాగా ఇవన్నీ మామూలుగా జరిగేదే. కాబట్టి ఏమిటంటే ఈ అంబటి రాంబాబు గారు చక్కని జీవితాన్ని ఇదిగా లేకుండా ఒక రౌడీ రాజకీయం చేసి పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది దిష్టి బొమ్మలు తగలబెట్టి చెప్పులు తీసుకొట్టి ఇది చేసి ఇంత అవసరమా ఆయనకి? ఓ పెద్ద ఆయన ఏజ్ ఏంటి, ఆయన యొక్క హోదా ఏమిటి, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి రాజకీయంగా ఇదంతా ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం పార్టీ దిగజారిపోయింది, కింద పడిపోయింది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందేమో, పార్టీని అప్రదిష్ట పాలు చేయొచ్చు కదా అని చెప్పి ఏదో చిన్న ఇష్యూని తీసుకుని తిరుపతి లడ్డు గురించి వీళ్ళకి వచ్చేసింది కదా, సిట్టు మనకి ఇది వచ్చేసింది కదా, బ్రహ్మాండటువంటి ఎటువంటి కల్తీ లేదని చెప్పి వచ్చేసింది అని చెప్పి దీన్ని అవకాశంగా తీసుకుని ఏదో ఒకటి ఇది. అసలు పాలే లేనప్పుడు ఇంకా నెయ్యి ఎలా వస్తుంది, ఇది వస్తుంది, ఇంకా దీనికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ముందు చాలా ఉన్నాయి కదా. ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. కాబట్టి ఏంటంటే అంబటి రాంబాబు గారు తన యొక్క విజ్ఞతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోతే కూడా వెళ్ళలేనటువంటి ఈ పెద్ద మనిషి ఈ రకంగా దూషించడం, ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అన్నది చాలా ఘోరమైనటువంటి. అంబటి రాంబాబు గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని దీంట్లోంచి కొద్దిగా మంచిగా ఉండి ఇది చేసుకోవాలి.